కాదే, గడ్డి గాదం తౌడు కలిపెట్టాం. ఆకలి అయితే తినండి. మా తమిళనాడులో ఈ వడ కழுద అదే గాలిదా తిన్ను, ఈ ఇడ్లీ నాయి అదే కుక్కదా తిన్ను. ఏమిటే నీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు? అత్తలు ఆగండి. ఏమిటి టిఫిన్ ప్లేట్లలో కాకుండా విచిత్రంగా టేబుల్ మీదే పట్టించుకున్నారు? అదేమి లేదలుడు, ఇది సహస్ర విష్ణుల పూజని కుటుంబ సంక్షేమం కోసం ఒకళ్ళొకడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ప్లేట్లలో కాకుండా టేబుల్ మీద తింటున్నాం. టేబులే లేకపోతే నేల మీద తింటాం. పూజ అండి. ఈ బంగినపల్లి మామిడి పళ్ళు తినవు? ఏంటే నీ పండు తినేది? నా బావా నారటి పళ్ళు తింటాడు. పోవే. నావైతే రుచిగా తీయగా కొరికితే కమ్మగా ఉంటాయి మచ్చా. నా పళ్ళు గట్టిగా తింటుంటే స్వర్గం కనిపిస్తుంది బావా. ఎన్నడి స్వర్గం కనిపించేది? నిన్ను చూస్తేనే నరకం. పోవే, నిన్ను తలుచుకుంటేనే నరకం. నన్ను అంత మాట్లాడతావా? చూడు ఆగండి. కన్నె పిల్లలు ఆగండి. నా మీద మీకున్న ప్రేమ ఇలా 3 కొట్లాట్లు 6 పోట్లాట్లుగా మిగిలిపోకూడదు. నువ్వెవరమ్మాయిని చేసుకుంటావో తేల్చే వరకు ఈ సిగపట్లు తప్పవలుడు. ఈ సింగం సిస్టర్స్ డాటర్స్ లో నీకెవరు కావాలో తేల్చే వరకు ఈ వారు ఆగదల్లుడు. జంక్ జఠా లంక్ లఠా అలా అన్నారు, బాగుంది. నా ఇబ్బందులు చెప్పనివ్వండి. మీరందరూ నన్ను ఘోరంగా అవమానించినా నేను సిగ్గులేక మీతో కలిసిపోయాను. అందుకు గ్రామ ప్రజలందరూ నన్ను చులకనగా చూస్తున్నారు. ఆ అపవాదు నాకు పోవాలంటే మీరందరూ నాకు హెల్ప్ చేయాలి. ఏమీ చేయనక్కర్లేదు. రేపు పండగ నాడు గ్రామ ప్రజలందరి ముందు ముగ్గురత్తల ముద్దులల్లుడుగా నన్ను ఆదరించి పిండి వంటలు భోజనాలు చేసి సకల మర్యాదలు చేసుకోండి. ఎవరి ఆతిథ్యంలో నేను ఎక్కువ ఆనందంగా ఉంటే వాళ్ళ కూతుర్నే చేసుకుంటాను. ఆగండి ప్రజలారా, చూశారుగా మా ముగ్గురత్తల విందులు వినోదాలు నృత్య భంగిమలు. పదవి మీద కాంక్షతో వాళ్ళు వీధిన పడ్డారు, వాళ్ళ కూతుళ్ళని వీధిన పెట్టారు. చివరికి పదవి కోసం ఏమైనా చేయడానికి సాహసించారు. వీళ్ల చేతుల్లో దేశాన్ని పెడితే మన దేశాన్ని పక్క దేశాన్ని కంబేయడం, మన జిల్లాని పొరుగు రాష్ట్రానికి అద్దెకిచ్చేయడం చేస్తారు. అందుకే వీళ్ళకి సరైన బుద్ధి చెప్పి వీళ్ళందరి జాతకాల్ని మీ ముందుంచాను. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాళ్ళని ఇంకా మీరు ఎన్నుకుంటారా? తల్లిగా ఉండి కన్న కూతురు బతుకును బయట పెట్టావు నీచంగా. నీ కూతురు నన్ను చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. మల్లిక, ఎన్నమ్మా ఇది? మనసులో ఇంత మాదిరి సిగ్గులేని ఆలోచన పెట్టుకుని నా బతుకుని ఇలా బయట పెడతావా? నేను ఇప్పుడే మద్రాసు వెళ్ళిపోతాను. బేబీ, నా మాట వినను. అత్తలు అత్తలు, మీ ఇద్దరు కూతుళ్ళు కూడా మిమ్మల్ని దుత్తల్లో ముంచిపోయారు. ఎలా ఉంది నా జంకి జఠ? ఈ దెబ్బతో మీ రాజకీయ భవిష్యత్తు లంక్ లఠ. కూర ఉలవచార వయ్యారి అత్తల కానుక.